ఫ్రెండ్స్, కొత్త ల్యాప్టాప్ కొనుక్కోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది. మ్యాక్ బుక్ తీసుకోవాలా లేకపోతే విండోస్ తీసుకోవాలా? ఒకవేళ మీరు మ్యాక్ బుక్ కానీ, మ్యాక్ మినీ కానీ, ఐమ్యాక్ కానీ యాపిల్లో ఏది తీసుకోవాలన్నా ఈ కాన్స్ అయితే మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మీరు ల్యాప్టాప్ తీసుకున్న, మ్యాక్ మినీ తీసుకున్న, ఐమ్యాక్ తీసుకున్న ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకు కొన్నాను రా బాబు అని మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. ఇందులో ఫస్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్ అని చెప్పొచ్చు. విండోస్ లో ఫ్రీగా దొరికే సాఫ్ట్వేర్స్ కూడా మ్యాక్ లో మనం డబ్బులు పెట్టుకోవాలి. అలాగే విండోస్ లో ఉండే కొన్ని సాఫ్ట్వేర్స్ మ్యాక్ లోకి అయితే కంపాటబుల్ అయితే ఉండదు, డౌన్లోడ్ చేసుకోవాలన్నా కుదరదు. ఇక రెండో చూసుకుంటే చాలా మంది గేమింగ్ కోసం ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటారు. అంటే వేరే పనులు చేసుకుంటూ గేమ్స్ ఆడుకోవచ్చు అనుకుంటారు. కాకపోతే మ్యాక్ లో గేమ్స్ ఆడడం అంత ఈజీ అయితే కాదు. బట్ సపోర్ట్ చేయవు గేమ్స్. ఇప్పుడు GTA 5, గాడ్ ఆఫ్ వార్, పబ్జీ గేమ్స్ ఇలాంటి చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి కదా, మ్యాక్ లో మనం డౌన్లోడ్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే మ్యాక్ కి కంపాటబుల్ అయితే ఉండదు, ఓన్లీ విండోస్ కి అయితే ఉంటాయి. విండోస్ లో మనం ఎలాంటి గేమ్స్ అయినా డబ్బులు పెట్టి కొనుక్కొని ఆడుకోవచ్చు. మనం డబ్బులు పెట్టి కొనాలన్నా మ్యాక్ లో కుదరదు, ఎందుకంటే కంపాటబిలిటీ అయితే ఉండదు. గేమింగ్ కోసం అయితే 100% అయితే మ్యాక్ అయితే తీసుకోకండి. బట్ మీరు విండోస్కి అయితే వెళ్ళండి. ఇక మూడో చూసుకుంటే రిపేర్ కాస్ట్. మ్యాక్ బుక్స్ కానీ, యాపిల్ డివైసెస్ కానీ నార్మల్గానే చాలా కాస్ట్ ఉంటాయి. ఇక రిపేర్ వచ్చింది అనుకోండి, చాలా విపరీతంగా అయితే ఉంటాయి పార్ట్స్ కాస్ట్ అయితే. విండోస్లో అయితే మనకి చాలా తక్కువ అయితే ఉంటాయి, మ్యాక్లో మాత్రం చాలా విపరీతంగా అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎందుకు కొన్నాను రా బాబు అని మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. ఈ మూడు ప్రాబ్లమ్స్ మీకు ఓకే అనుకుంటే మ్యాక్ అయితే వెళ్ళండి. మ్యాక్ ఎవరు తీసుకోవాలంటే, ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ పర్పస్ కోసమైనా, లేకపోతే బిజినెస్ వర్క్ అయినా, స్టూడెంట్స్ ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కాకపోతే మీరు స్టూడెంట్ అయితే మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ మ్యాక్ లో కంపాటబుల్ ఉందా లేదని చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా తీసుకున్నారనుకోండి, ఒకవేళ సపోర్ట్ లేకపోతే మాత్రం మీరు డబ్బులు వృధా చేసుకున్నట్లయితే అవుతారు. ఇవన్నీ ఓకే అనుకుంటే మీరు మ్యాక్ అయితే వెళ్ళండి. లేకపోతే మాత్రం విండోస్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మనకి చాలా కంపాటబుల్, చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా మ్యాక్ బుక్ తీసుకోవాలనే ఆలోచన ఉంటే ఇవి తెలుసుకుంటారు, కొనాలా వద్దని డిసైడ్ అయితే అవుతారు.